హలో నువ్వు చేస్తావు కదా అప్పుడు మరి చేయలేదు. ఏం జవాబు ఇవ్వాలి? అదే ఇష్టం వచ్చిందంటాడు. మా పొట్టివి కాలే, మా పొట్టి కాలేదు, నేను చేసుకుంటాటివి కదా. చేసుకో మరి ఇక. నాతోటి నా తను ఉన్నదని చేయాలనా? నా పొలం చేసి ఇస్తారా మరి? నువ్వు అంటున్నావుగా. కాదు, నేను వాళ్ళనే లక్షలు ఇవ్వమని లేను, అర్థం చేసుకో. వాళ్ళు 7 గుంటలకు 3 లక్షలు ఇచ్చిరట. మరి నువ్వు పడ్డది అంటున్నావు. మరి అది ఎట్లయితుంది అన్నగాని నా మీద పడ్డది, నేను చేసుకున్నా, నాకు 10 లక్షలు ఇవ్వమని అడిగినా. మరి అంటే నీ భూమి పడితే నువ్వు ఎట్లా ఇస్తుటివి? ఆ పెంబిలు అనబడుతుంది. మరి నా భూమి మొలపొట్టి అన్న చెయ్యి మరి. అదే కానీ నా భూమి కూడా మరి ఒలపొట్టి అన్న చెయ్యి. ఇష్టం ఉంటే ఇడిపించుకుంటా, లేకపోతే చెయ్యి. నువ్వు అంటివా నీ భూమి కూడా మంది పొట్టి అయితే గట్లనే ఇస్తుటివా అనలేవా? ఏం సార్ నువ్వు ఏం మాట్లాడతావో అర్థమవుతలేదు నాకు. నా పొట్టి వల్లేదు అనగా కూడా పడ్డది, నువ్వు సంతకం పెడుదురా అంటే ఏడుకొచ్చి పెట్టాలి. నాకేమో ఈడ పిల్లలతో తీరుతలేదు. నాకు ఇల్లు ఉందా? ఇల్లు లేక నా బాధ నాకు ఉంది. ఏమో ఇక నీ మాటలు ఏమో నాకు. మరి నా మీద వల్లేదంటే నువ్వు పెడితే ఆయన భర్త అని పడుతుంది. ఇక ఏమో సార్ నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు చేస్తాటివా, చేపించుకో. ఇప్పుడు నువ్వు చేస్తాను కదా, చేపి. కాదు, నేను చేపిస్తా 2 నెలల్లో లేవా? ఇవో నువ్వు అట్లా లేవు సారు, గిట్లా అన్నావు. ఇప్పుడు నువ్వు పెడితేనేమో ఇప్పుడే అవుతుంది, లేకపోతే 2 నెలలు పడుతుండొచ్చు, 3 నెలలు పడుతుండొచ్చు. మరి చెప్పి ఇక నేను నా పొట్టి లేదు, నా పొట్టి లేదు, నేను చెప్పి ఇక అదే నువ్వు కూడా అంటివి కదా, నీ భూమి కూడా చేస్తా అంటాను. ఇక వస్తుండొచ్చు, రాకుండొచ్చు. ఇక మరి చెయ్యి. మరి నువ్వు గదిరి ఇప్పుడు నాది కూడా ఓల పొట్టేనా చెయ్యి నా భూమి. నువ్వు ముందుగా ఎట్లా మాట్లాడినావు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు గదిరిస్తున్నావు కదా. ఇగో నాది కూడా ఓల పొట్టేనా చెయ్యి. చేస్తే నేను ఏ పొదలు ఉన్నది ఇవి కచ్చుకుంటా. ఏమో సార్ ఏం మాట్లాడుతున్నావు, నీకే తెలియాలి. మరి నా పొట్టి పడంది, నేను చెయ్యి అంటే
నేను ఉన్న ఈ స్కూల్లో నాకు ఇల్లు లేక నేను ఈడవాడిసి వచ్చిన. నువ్వేమో రోజు ఆడ కుర్మాయిన కోలు చెప్పిర్రు, కుర్మా సిరిశైలు అడుగుతాడు. సిరిశైలు అడిగినట్టు నా కొడుకును మీ అవ్వ పొట్టి భూమి పడ్డదని, మీ అవ్వ పొట్టి భూమి పడ్డదని సౌసు ఆ గొల్లగంగా కొడుకుకి చెప్పిరట. ఓళ్ళు చెప్పిర్రు. అట్లా నన్ను ఊరంతా ఎందుకు మోసుకొని తిరుగుతురు? ఒరియలు లేనప్పుడు నువ్వు అది చెప్పిరు చేస్తావు. చెప్పిపో, నా తనైతే లేదు భూమి. ఊరికే మందితో చెప్తే నాకు మనసు ఇచ్చాటు. నేనేమి ఇడికెళ్ళి నన్ను పిల్లలుండి నన్ను 50 మంది నా పేరు మీద నేను చేసుకున్నానా? ఏమో మరి ఊరందరితోటి ఓళ్ళు పోడుతురేమో నా పేరు. మరి కాగితంలో పోయి రోజు చూస్తున్నారు అందులో మూతి పెట్టి. ఏమో మరి నాకు తెలియదు. అందరూ ఊరంతా పోయి మరి వాళ్ళు ఇల్లు అడుగుడు నా కొడుకును అవసరం. వాళ్ళు అది చేసుకుండా అని పోటీ చేసుకుండా అని అడిగిరా. నువ్వు చేపిస్తున్నావు కదా, చెప్పిపో. చేపిస్తున్నావు కదా, టైం పడుతుంది అన్నవా. నువ్వు టైం పడుతుంది అన్నవా, చెప్పి సార్. ఓకే, నాతోటి రాశాంగమే లేదు. నాతోటి ఏం రాశాంగం లేదు. ఏమో